నమస్తే. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జరగలేని పరిస్థితి. అంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మొత్తం ఇప్పటి వరకు రైతులు వరి కళ్ళాల్లో ఎండబెడుతున్న ధాన్యం దాదాపుగా 30 రోజుల నుంచి 40 రోజుల్లో అవుతున్నా కానీ కొనలేని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనతోటి ఇదే అంశం పైన మాట్లాడడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. చెప్పండి, ఎలా ఉంది కాంగ్రెస్ పాలన? ఇప్పుడు ఎలా ఉంది? ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుంది? ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వరి అనేది ప్రధాన పంటగా ఉంది. ఇప్పటి వరకు మీరు అనేక విలేజ్ తిరిగిన పరిస్థితి ఎలా ఉంది? పరిస్థితి ఎలా ఉంది? నిజంగా చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. కళ్ళాలల్లా ఎక్కడికక్కడ వడ్లు కుప్పలు పోసి అక్కడనే రైతులు అదే కుప్పల మీద పడుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. 45-42 డిగ్రీల ఎండను తట్టుకొని అట్లాగే రాత్రి నిద్రపోకుండా ఎప్పుడు మా ధాన్యాన్ని తూకం వేస్తారు, ఎప్పుడు లారీలలో ఎక్కిస్తారని చెప్పేసి కళ్ళల్లో వత్తులేసి చూస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ పాలనలో ఎటు చూసినా నీళ్లు, కావాల్సినన్ని నీళ్లు, పచ్చని పొలాలు, ధాన్యం పండగానే ధాన్యం సేకరణ కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో టింగుమని డబ్బులు వేసేది. మళ్ళీ వాళ్ళు వ్యవసాయ పనులు మొదలు పెట్టగానే రైతు బంధు ఇచ్చి రైతుకు ఆసరాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు ఎటు చూసినా కానీ అల్లకల్లోలంగా ఉన్నది. మీరు నిజంగా కూడా గ్రామాల్లో వెళ్ళి అడిగి చూడండి. ఎక్కడ పోయి ఎవరిని పలకరించినా మళ్ళీ కేసీఆర్ రావాలి, ఈ రేవంత్ పాలన పోవాలి, కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి, మా రైతుల బతుకులు బాగుపడతాయి, మా నేతన్నల బతుకులు బాగుపడతాయి, మా ఉద్యోగుల బతుకులు బాగుపడతాయి, ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్తా ఉన్నారు. ఇలా నిజంగా చూస్తే ఎప్పుడు అకాల వర్షాలు వస్తాయో, మరి ఎప్పుడు వడగళ్ళు పడతాయో, మరి మా ధాన్యం నీళ్ళ పాలవుతాయో, మా ధాన్యం నీళ్ల పాలవుతుందో అని చెప్పేసి రైతులు గుండె బిగపట్టుకొని ఇలా బతుకులు వెళ్ళదీస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు మేము సమయానికి టార్పాలిన్లు ఇచ్చినాం, సరఫరా చేసినాం. ఆనాడు మేము సమయానికి బార్దాన్ని ఇచ్చినాం, కాంటాలు సమకూర్చినాం, లారీలను సమకూర్చినాం, ఇలా ధాన్యాన్ని సేకరించినాం. జాప్యం జరగడానికి గల కారణం ఏంటి? అంటే అందుబాటులో లారీలు లేవా, లేకపోతే గోనె సంచులు లేవా, అధికారులు స్పందిస్తలేరా? అంగట్లో అన్ని ఉన్నా అల్లు నోట్లు శని ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు దోకా చేయాలి. ఇలా వరికి మద్దతు ఇవ్వద్దు, రైతులు వాళ్ళంతల వాళ్ళు వరి వేయడం బంద్ చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మేము సన్న వడ్లు పండిస్తే 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే అట్లాగే రైతులకు సకాలంలో వడ్లు కొంటే డబ్బులు వేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇలా వాళ్ళకు ఒకే ఒక ఆలోచనతోటి రైతులకు సపోర్ట్ చేయొద్దు, వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తే మళ్ళీ వానాకాలం పంట వరి పండించకుండా ఉంటారనే ఉద్దేశంతో యూరియా మాతో కాదు సరఫరా చేయడం అని చెప్పేసి అటు కేంద్రం చెప్తా ఉన్నది, ఇటు రాష్ట్రం చెప్తా ఉన్నది. రైతులకు మద్దతుగా మేము ఉండబోమని చెప్పేసి చెప్పకనే చెప్తున్నది రేవంత్ ప్రభుత్వం. అంటే దాదాపుగా వర్షాలు వచ్చే సమయం కాబోతుంది. ఇంకో 1 వీక్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మరి గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా కానీ రైతులు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే వాళ్లకు ధాన్యాన్ని సేకరించి గోదాముల్లో భద్రపరచడానికి కానీ లారీలను పంపించాలి. కాంటాలు తూకం వేసి రాత్రి అనక పగలనక రైతుల కళ్ళాల్లోని వడ్లను తీసుకోవాలి. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ప్రభుత్వమే మద్దతు చర్య చెల్లించి సకాలంలో వాళ్ళకి డబ్బులు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైనా మీ ప్రభుత్వం తరఫున రైతులకు చెప్పాల్సి వస్తే మీరు పంట వేయకముందు చెప్పాలి, మీ ప్రభుత్వ విధానం ఏందో చెప్పాలి. కానీ మీరు అధికారంలోకి వచ్చే ముందు అన్ని వడ్లకు కానీ అన్ని పంటలకు కానీ క్వింటాల్గా 500 బోనస్ ఇస్తామన్నారు, అట్లాగే ధాన్యం ఎంతైనా కొంటామన్నారు. అన్ని రకాల ప్రగల్భాలు కలిపి అన్ని రకాల హామీలు రైతులకు ఇచ్చి ఇలా మోసం చేస్తున్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో సందర్శించడం జరిగింది. సో తరుగు అనేది ఎక్కువగా తీసుకుంటారు, గతంలో కంటే ఎక్కువ తీసుకుంటారు అంటారు. అంటే మీరు పర్యటించినప్పుడు రైతులు ఏమన్నారు చెప్పండి? రైతులు చెప్తా ఉన్నారు, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో అంటే సంచికి కిలోన్నర, అంటే సంచి ఎత్తుకేమో 1 కిలో, ఒక 1/2 కిలో తరుగు తీసుకుంటేనే ఆనాడు గగ్గోలు పెట్టేది. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు వచ్చేసి ఇలా మా రైతుల ధాన్యాన్ని కిలో కట్ చేస్తూ ఉన్నారు. ఈ ధాన్యం ఎవరికి పోతుందని చెప్పేసి లొల్లి పెట్టేటోళ్ళు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మరి బీజేపీ నాయకులు ఏడ ఉన్నారు? మీరు ఇలా ఏడ ఉండి చూస్తూ ఉన్నారు? ఇలా రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది. క్వింటాలకు 7-8 కిలోలు కట్ చేస్తూ ఉన్నారు, అంటే సంచికి 4 కిలోలు కట్ చేస్తూ ఉన్నారు.
2.5 నుంచి 4 కిలోల వరకు కట్ చేసినా కానీ రైతులు భరిస్తూ ఉన్నారు. మరి ఇలా ఎందుకు భరిస్తున్నారంటే అటు కొందామంటే ప్రైవేటు వ్యాపారులు కొనడం లేదు, ఇలా రైస్ మిల్లర్లు తీసుకోవడం లేదు, ఇలా ప్రభుత్వ సేకరణ కేంద్రాలలోనే కొంటున్నారు. కాబట్టి ఇలా రైస్ మిల్లర్లు అనేక ఇబ్బందులు పెట్టినా కానీ రైతు భరించి సంచికి 4 కిలోలైనా సరే కట్ చేసినా సరే మాకు తూకం వేయాలి, మా ధాన్యాన్ని సకాలంలో కొంటే చాలని చెప్పేసి పాపం ఆందోళనతో రైతులు ఉన్నారు. కాబట్టి మీరు రైతులను నష్టం చేయకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ధాన్యాన్ని తడిసి నీళ్ల పాలు వడగళ్ల పాలు కాకుండా వెంటనే కొనాలని, ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి వెంటనే సేకరించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.